హాయ్! హలో అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ బిగినర్స్ అండి. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఆర్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? అని తెలియని వాళ్ళ కోసం. నేను కూడా రీసెంట్‌గానే ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేయగానే మనకి గ్రోత్ అనేది వచ్చేయదు. వీడియోస్ పోస్ట్ చేస్తూ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే వీడియోస్ మనకి మెల్లిమెల్లిగా గ్రోత్ అనేది వస్తుంది. అయితే మనకి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఉండాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను పర్సనల్‌గా రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, లెట్స్ స్టార్ట్. సో, నాది టెక్ ఛానల్ అయితే కాదు. వ్లాగ్సే. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీకైతే ఒక జీమెయిల్ అయితే ఉండాలి. ఆర్ ఆల్రెడీ ఉన్న జీమెయిల్‌తో కూడా మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, మనం కొత్త జీమెయిల్‌తో కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ మనకి ఆల్రెడీ ఉన్న జీమెయిల్‌తో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే ఏమైతదంటే ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసి ఉంటాం కాబట్టి, మనకి స్టార్టింగ్‌లోనే మన ఛానల్ అనేది మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే, మనం ఆల్రెడీ రెగ్యులర్‌గా వీడియోస్ చూస్తుంటాం, లైక్, షేర్ చేసుకుంటాం కాబట్టి, ఆల్రెడీ యూట్యూబ్ యూజ్ చేసి ఉంటాం కాబట్టి, ఈ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ మీ నేమ్ ఇచ్చేసి, హ్యాండిల్ ఇచ్చేసి అండ్ పిక్చర్ యాడ్ చేసేసి, క్రియేట్ ఛానల్ అని టైప్ చేసేస్తే, మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరైతే బ్యానర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీ నేమ్‌తో ఆర్ మీ పిక్చర్‌తో కూడా మీరు బ్యానర్‌నయితే ఇవ్వచ్చు. నేనైతే నా బ్యానర్‌ని క్యాన్వా యాప్‌లో అయితే ఎడిట్ చేశాను. ఒకసారి మీరు నా బ్యానర్ అయితే చూడొచ్చు కావాలంటే. సేమ్ అలాంటిదే మీరు కూడా మీ ఛానల్ నేమ్ పెట్టి ఆర్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పి మీరు కూడా ఈజీగా క్యాన్వాలో బ్యానర్‌నయితే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీ వీడియో అప్డేట్ గురించి ఎప్పుడు మీ వీడియో అనేది పోస్ట్ చేస్తారు? లైక్ మీ కన్సిస్టెన్సీగా మీరు పెట్టే డే ఆర్ మండే, ఎవ్రీ సండే అలాగనమాట. అలా కూడా టెక్స్ట్‌ని మీరు డౌన్‌లో ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు బ్యానర్‌లో. నేను నా బ్యానర్ అయితే క్యాన్వా యాప్‌లో ఎడిట్ చేశానని చెప్పాను కదా! మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. నేను ఎడిట్ చేసిన టెంప్లెట్స్‌వి. మీరైతే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ బ్యానర్ మీరైతే బయో ఇవ్వాల్సి ఉంటుందనమాట. బయో అంటే లైక్ అబౌట్ యువర్ ఛానల్. మీ ఛానల్‌లో ఏముండబోతుంది? మీ ఛానల్ అసలు దేని గురించి? లైక్ లైఫ్ స్టైల్, కుకింగ్, వ్లాగ్స్ వాటెవర్ ఇంకా రివ్యూస్, ఫుడ్ రివ్యూస్, ప్రొడక్ట్ రివ్యూస్ మీ ఛానల్‌లో ఏముండబోతుంది అనేది మీరు బయోలో అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఆఫ్టర్ బయో మీరు బయో ఇచ్చిన తర్వాత మీకక్కడ కింద ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటుంది. అక్కడ మీరు లింక్ కూడా ఇవ్వొచ్చనమాట. లైక్ మీ ఈమెయిల్ ఐడీ, మీ ఇన్‌స్టా ఐడీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా కొలాబరేషన్స్ మీతో ఎవరైనా కొలాబరేట్ అవ్వాలన్నా, కొలాబరేషన్ చేయాలన్నా మీకు మీ ఇన్‌స్టా ఐడీ ద్వారా ఆర్ ఈమెయిల్ ఐడీ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి మీరైతే అక్కడ లింక్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఛానల్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండి, బట్ ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం చేయాలనే ఐడియా లేకపోతే మాత్రం అక్కడే స్టాప్ అవ్వకండి. ఫస్ట్ అయితే ఛానల్ క్రియేట్ చేసేయండి. ఏదో ఒక వీడియో అయితే మీ లైఫ్ స్టైల్‌లో, లైఫ్‌లో డైలీ జరిగే వ్లాగ్స్ ఏదో ఒకటి పెడుతూ ఉండి, సో, రెగ్యులర్‌గా మీరు వీడియోస్ పెడతా ఉంటే మీకు చేస్తూ ఉంటే వీడియోస్ విత్ ఫ్లో మీకు ఐడియా అనేది వచ్చేస్తూ ఉంటుంది. వన్స్ మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేసి వీడియోస్ అనేది పెట్టి రన్ చేయడం స్టార్ట్ చేశారనుకో, మీకు మెల్లిమెల్లిగా ఛానల్ గురించి ఒక గ్రిప్ అనేదొస్తుంది. అండ్ అబౌట్ ఛానల్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం చేయాలి, మీకు ఎలాంటి వీడియోస్‌కైతే వ్యూస్ మంచిగొస్తున్నాయి అనేది మీకొక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేయడం అండి. వీడియో అప్‌లోడ్ చేసే ముందు మీరైతే ఎలా వీడియోని రికార్డ్ చేస్తారో అలా అయితే పోస్ట్ చేయకూడదు. బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే రావాల్సుంటుంది. సో, నా ఛానల్‌లో నేను ఈజీగా ఇన్ షార్ట్‌లో బేసిక్‌గా వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలనేదైతే పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి ఛానల్‌లో చూడొచ్చు. సో, ఎడిటింగ్ అయిపోయాక అప్‌లోడ్ అయితే చేయాలి. బేసిక్‌గా అప్‌లోడ్ ల్యాప్‌టాప్‌లో పెద్ద పెద్ద కెమెరాస్ ఉండాలి, ఇంకా మైక్ ఉండాలి అనేం లేవు. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న నార్మల్ ఫోన్‌తోనే మనమైతే ఛానల్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వైటీ స్టూడియో అనే యాప్ అయితే ఉండాలనమాట. వైటీ స్టూడియో అనేది యూట్యూబ్ క్రియేటర్స్ కోసం. ఎందుకంటే మన ఛానల్ రన్ అవ్వేది, ఇంకా మన సబ్స్క్రైబర్స్, మన ఆడియన్స్, మన కంటెంట్, మన ఎర్నింగ్
ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనకి వైటీ స్టూడియోలోనే తెలుస్తుందనమాట. ఆఫ్టర్ మానిటైజేషన్ మనం మానిటైజేషన్ అప్లై చేయడం కూడా మనకి వైటీ స్టూడియోలోనే ఉంటుందనమాట. అండ్ మన వాచ్ అవర్స్ అన్నీ ఎవ్రీథింగ్ వైటీ స్టూడియోలోనే మనకు తెలుస్తుంది మన హిస్టరీ. కాబట్టి ఖచ్చితంగా వైటీ స్టూడియో అనేది యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకైతే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు వీడియో అయితే ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి స్క్రీన్ అయితే షేర్ చేస్తాను. ఆ వీడియో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పి మీకైతే ఒక ఐడియా ఉంటుంది. సో, ఇప్పుడు నేనైతే యూట్యూబ్ యాప్‌నైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకి యూట్యూబ్ ఇంటర్ఫేస్‌లో కింద డౌన్‌లో ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది. అక్కడ వీడియో, షార్ట్స్, లైవ్, పోస్ట్ అని కనిపిస్తున్నాయి గదా! అవిట్లో వీడియో అంటే లాంగ్ వీడియో, షార్ట్ అంటే షార్ట్ వీడియో, ఇంకా మనం లైవ్ కూడా చేసుకోవచ్చు. పోస్ట్ అయితే లింక్ పెట్టి మనం ఏదైనా ఫోటో పోస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు షార్ట్ ఎలా అప్లోడ్ చేయాలంటే మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోనైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వీడియోనైతే సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అని క్లిక్ చేసి వీడియో వచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ వస్తుంది. ఆ కంప్లీట్ ప్రాసెసింగ్ అనేది అయిపోయిన తర్వాత కింద ఉన్న రైట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఆర్ పైనున్న యాడ్ సాంగ్ అని క్లిక్ చేస్తే మనకైతే యూట్యూబ్ ప్రొవైడ్ చేసే సాంగ్స్ అయితే వస్తాయి. మీకు ఏ సాంగ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ సాంగ్‌ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రైట్‌లో 2 యారో మార్క్స్ ఉన్నాయి గదా! యువర్ ఆడియో అండ్ లిరిక్స్. మీకు లిరిక్స్ కావాలంటే లిరిక్స్ అండ్ యువర్ ఆడియో కావాలంటే యువర్ ఆడియో బోత్ కావాలనుకుంటే ఆ సౌండ్‌నైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనమైతే టైటిల్ ఇంకా హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షార్ట్ వీడియోలో మనకి అపియరెన్స్ ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోనైతే డ్రాగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కింద అయితే మనం రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. మన రిలేటెడ్ ఏదైనా లాంగ్ వీడియో రీసెంట్‌గా పెట్టిందైతే రిలేటెడ్ వీడియోలో సెట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ అన్‌లిస్టెడ్ అని కనిపిస్తుంది గదా! అన్‌లిస్టెడ్ అని క్లిక్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్ పబ్లిక్ పెట్టుకోవచ్చు ఆర్ మనం టైమింగ్ పెట్టుకోవచ్చు. షెడ్యూల్ చేసుకోవచ్చనమాట. ఏ టైంకైతే వీడియో అప్లోడ్ అవ్వాలని టైం అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతే. అండ్ నెక్స్ట్ తర్వాత మనమైతే అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ చేసేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో, షార్ట్ వీడియో అయితే ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీరైతే చూసారు కదా! అండ్ లాంగ్ వీడియో కూడా సేమ్ డీటెయిలింగ్ ఉంటుంది. బట్ మనం లాంగ్ వీడియోకైతే థంబ్‌నెయిల్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. థంబ్‌నెయిల్ అయితే మన లాంగ్ వీడియోస్‌కి మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ థంబ్‌నెయిల్ చూసి మన వ్యూయర్స్ అనేది అట్రాక్ట్ అయ్యి మన వీడియోస్ అయితే చూస్తారు. అండ్ ఇందాక మనం షార్ట్ వీడియోస్‌కి యూట్యూబ్ నుంచి మ్యూజిక్ అయితే ఇచ్చాం కదా! అలా మనమైతే లాంగ్ వీడియోస్‌కి మ్యూజిక్ ఇవ్వలేమనమాట. బయట నుంచి మనమైతే ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో, మనం కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే ఇవ్వొద్దు. మనకి వైటీ స్టూడియోలో నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే ఉంటుంది యూట్యూబ్‌వి. అది ఇంకా పెద్ద టాపిక్. దాని గురించి నేను యూట్యూబ్ ఛానెల్‌లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో, ఇప్పుడు కాపీరైటెడ్, నాన్ కాపీరైటెడ్ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. సో, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తాననమాట. ఆ వీడియోస్‌ని ఎలా నాన్ కాపీరైటెడ్ ఆడియోస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా హ్మ్, యాడ్ చేయాలి? అని నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో, లాంగ్ వీడియోస్‌కైతే థంబ్‌నెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాను కదా! సో, బిగినర్స్‌కి లాంగ్ వీడియోస్ థంబ్‌నెయిల్ అనేది ఈజీగా ఎడిటింగ్ రాదు. బట్ నేనైతే నా యాప్‌లో క్యాన్వాలో ఎడిట్ చేశాను. ఇన్‌షాట్‌లో, పిక్సెల్‌లో ఈజీగా ఎడిట్ చేసే విధానం కూడా నేనైతే ఛానెల్‌లో చేశాను. మీకు యూజ్ అవ్వచ్చు. వెళ్లి చూడొచ్చు. సో, మీకు ఎడిటింగ్ ఇన్‌షాట్‌లో, క్యాన్వాలో, పిక్సెల్‌లో ఆఫ్టర్ చూసిన తర్వాత కూడా కొంచెం హార్డ్‌గా అనిపిస్తే క్యాన్వాలో రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ అయితే లింక్‌లో ఇస్తాను. అండ్ క్యాన్వా యాప్‌లో రెడీమేడ్ టెంప్లెట్స్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలంటే, మనం అక్కడ వచ్చే పిక్చర్‌ని డిలీట్ చేసేసి, మన పిక్చర్ రీప్లేస్ చేసి, టెక్స్ట్ యాడ్ చేసేస్తే మనకైతే థంబ్‌నెయిల్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే నేను షార్ట్ వీడియో అయితే పెడతాను. క్యాన్వా ట్యుటోరియల్ మీకు కావాలంటే నాకు చెప్పండి కామెంట్‌లో. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను థంబ్‌నెయిల్స్‌ని పిక్సెల్‌లో, ఇన్‌షాట్‌లో ఎలా చేయాలని చెప్పి నా ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీరైతే చూడాలనుకుంటే వెళ్లి చూడొచ్చు. సో, ఆఫ్టర్ క్రియేటింగ్, అప్‌లోడింగ్, థంబ్‌నెయిల్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ట్యాగ్స్ అన్నమాట.
ట్యాగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనమైతే డిస్క్రిప్షన్‌లో, యాడ్ ట్యాగ్స్‌లో హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలనమాట. ఈ ట్యాగ్స్ ఎందుకు యాడ్ చేయాలంటే, ట్యాగ్స్ యాడ్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్‌ని ఫార్వర్డ్ చేస్తుందనమాట వీడియోస్‌ని. మనమైతే ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము, ఎలాంటి వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన ట్యాగ్ యాడ్ చేస్తే గనక మన వీడియోనైతే యూట్యూబ్ పుష్ చేస్తుందనమాట ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ చేశారనుకో వీడియో, దానికి కింద ట్యాగ్స్‌లో హ్యాష్ ట్యాగ్స్ ఏమని ఇవ్వాలంటే ఇండియన్ ఫుడ్, హోమ్‌మేడ్ ఫుడ్, చికెన్ బిర్యానీ, చికెన్ రెసిపీ అలా ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకైతే మన వీడియో సెర్చ్ లిస్ట్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా వీడియో సెర్చ్ చేశారనుకో, చికెన్ బిర్యానీ, హోమ్‌మేడ్ చికెన్ బిర్యానీ, చికెన్ రెసిపీస్ అని టైప్ చేస్తే అందులో వీడియోస్ వస్తుంటాయి కాబట్టి, ఆ వీడియోలో మన వీడియో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, అంతే అండి. ఇలా అయితే మీరు యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. స్టార్టింగ్‌లోనే మీకైతే వ్యూస్ రాకపోవచ్చు. ఛానెల్ అనేది గ్రోత్ ఉండకపోవచ్చు. బట్ మీరైతే డీమోటివేట్ అవ్వకుండా కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. వ్యూస్, లైక్స్ అండ్ ఛానెల్ గ్రోత్ అనేది అదే వస్తుంది. బట్ ఛానెల్ గ్రో అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి డీమోటివేట్ అయితే అవ్వద్దు. డిస్కరేజింగ్‌గా అయితే అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపైతే వస్తుంది. కానీ మీరైతే ఫ్లోతో వెళ్ళిపోవాల్సిందే. జస్ట్ గో విత్ ఫ్లో. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి ఛానెల్‌ని స్టార్ట్ చేసినట్లయితే మీ ఛానెల్ నేమ్‌ని కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. నేను మీ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. సో, యూట్యూబ్ గురించి మీకేమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంకా టిప్స్ ఏదైనా తెలిస్తే నాకైతే కామెంట్‌లో చెప్పండి. సో, మనందరికీ యూజ్ అవుతుంది. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.